అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బంగాళదుంప ఫ్రై. ఇది పప్పుకైనా, సాంబార్‌కైనా, స్నాక్స్ టైప్ అయినా చాలా అదిరిపోతది. స్మెల్ చూస్తేనే మామూలుగా లేదు. ఎలా తయారు చేశానో వీడియో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే బంగాళదుంపని ఇలా తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. చక్కగా తొక్క తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా. ఆ తర్వాత ఫస్ట్ మెయిన్ చెయ్యి పెడితేనే కూలింగ్ ఎక్కేసిందండి. కూల్ వాటర్‌లో ఈ బంగాళదుంప ముక్కలు ఈ విధంగా కోసుకొని చక్కగా ఈ విధంగా చూపిస్తాను కదా! చిన్ని ముక్కలు కోసుకొని దాంట్లో వేసుకోండి. కూలింగ్ వాటర్ చాలా కూలింగ్ చెయ్యి పెడితేనే వామ్మో అనిపించాలి. అంత కూలింగ్ వాటర్‌లో వేసుకొని ఇవి మెయిన్ ఇదేనండి. అందుకే మీకు అన్ని సార్లు కూల్ అని చెప్తున్నాను. ఆ కూల్ వాటర్‌లో నీట్‌గా ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 10, 10 కాకపోయినా ఒక 5 మినిట్స్ అయినా మీరు దాంట్లో ఉంచేయాలి ఆ వాటర్‌లో. ఆ వాటర్‌లో ఉంచిన తర్వాత మళ్ళా ఒక 2 టైమ్స్ వాటర్ మొత్తం దాంట్లో చక్కగా వంపేసుకోండి. షింక్‌లో వంపేసుకొని మళ్ళా మంచి వాటర్ పట్టి నార్మల్ వాటరే మళ్ళీ ఒకసారి అలా నీట్‌గా దానికి ఒక వైట్ అనేది వచ్చిద్దనమాట. ఇగో నేను ఆ నురగ అనేది మొత్తం పోయే వరకు క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ ఏం లేకుండా టిష్యూ పెట్టి క్లీన్ చేసేసుకోండి. నేను టిష్యూతో వాటర్ మొత్తం రిమూవ్ చేసేసాను. ఏం తడి లేకుండా నేను చక్కగా పక్కన పెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నా పర్లే, గిన్నె మీదైనా పర్లే. తర్వాత అయితే నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆయిల్ నేను కొంచెం పెట్టుకున్నా. ఆ తర్వాత టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్ మీద. ఎందుకంటే మన ఆయిల్ నుంచి దేవిన తర్వాత నోటు తినేటప్పుడు ఎక్కువ ఆయిల్ అనిపించకూడదు కాబట్టి టిష్యూ పేపర్ పెట్టుకున్నాను. నేను తర్వాత చూపిస్తా. బంగాళదుంపల్లో ఫస్ట్ సాల్ట్ అండి మెయిన్. మీకు సరిపడినంత సాల్టు, తర్వాత కారం వేసుకోండి. నేను ఒక 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదొచ్చేసి బియ్యపు పిండి, ఇదొచ్చేసి కార్న్ ఫ్లవర్ అనమాట. బియ్యపు పిండి, కార్న్ ఫ్లవరు. కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాం. ఎందుకంటే క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అనమాట. ఒక 2, 3 స్పూన్లు ఏసుకోండి. అది కలిసేలాగా చక్కగా చేత్తో మిక్స్ చేసుకోండి అనమాట. మొత్తం ముక్కలకి మొత్తం ఆ కార్న్ ఫ్లవరు, కారం ఇదంతా పట్టాలి కాబట్టి ఈలోపు ఆయిల్ కొంచెం కాగిపోయింది. ఈ విధంగా బాగా కాకొచ్చేలాగా ఆయిల్ కాగబెట్టుకోండి. ఆ తర్వాత మంచిగా ముక్కలకి పట్టేలాగా అండి కలుపుకోవాలి ఆ పిండి మొత్తం. అప్పుడే మంచిగా అనిపిస్తుంది మనకి. నాకు కొంచెం కారం తగ్గినట్టుంటే నేను కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం వేసుకోవాలా వేసుకోవద్దా అన్నది. నాకు సరిపోలేదు కాబట్టి నేను వేసుకున్నా. కొంచెం నార్మల్‌గా అయితే 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి నేను వేస్తున్నాను. కొంచెం దూరంగా ఉండి వేయండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ చెయ్యి కొంచెం ఇట్లా ఆయిల్ అంటిందనమాట. దూరంగా ఉండి వేసుకోండి. బాగా కాగింది కదా ఆయిల్ చిందుతది మీగ వేసినప్పుడు. కొంచెం దూరంగా ఉండండి. వేసినంపటిని గడ్డలా కట్టిద్దనమాట. దాన్ని చక్కగా ఇలా ముక్కల్లాగా అంటే గరిటెతో మీరంటే అది ముక్కలా విడిపోతది. నో ప్రాబ్లమ్ అట్లున్నా సరే నో ప్రాబ్లమ్. చాలా క్రిస్పీగా చాలా మంచిగా అనిపిస్తదండి. ఇది పప్పులోకి గానీ, సాంబార్‌లోకి గానీ చేశారు అంటే తర్వాత దీంట్లోకి ఒక 2, 3 కరివేపాకు, పచ్చిమిర్చి ముందే కోసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 రెమ్మర్లు ఇదిగోండి ఈ విధంగా అయిపోతది. ఒక 5 నిమిషాలు ఉంచితే మీకు ఈ విధంగా అనేది అయిపోతది. రె 2, 3 కరివేపాకు రెమ్మలు, ఒక పచ్చిమిర్చి దాంట్లో వేసుకున్నారనుకో తినేటప్పుడు నంచుకుంటాకి మంచిగా అనిపిచ్చిద్దనమాట. ఈ విధంగా నేను అందుకే ముందు కోసి పెట్టుకున్నా. నేను ముందు బంగాళాదుంపలు 4 అయినా సరే కొంచెం కొంచెం ఏసుకోండి ఫ్రై చేసేటప్పుడు. ఎందుకంటే మొత్తం ఒకేసారి పట్టదు కదా! మీ దగ్గర పెద్ద కళాయి ఉంటే ఓకే. నేను చిన్న కళాయిలో కొంచెం కొంచెం వేసుకొని లాస్ట్‌లో కొంచెం అయిపోతుంది అన్నప్పుడు తీసేస్తాం. ఒక 2 సెకండ్స్‌లో అన్నప్పుడు ఆ పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకుంటే ఆయిల్‌లో ఫ్రై అయిపోతది. టిష్యూ పేపర్ నేను ముందే చూపిచ్చా కదా! టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతదనమాట. ఆ టిష్యూ పేపర్‌లో పెట్టడం వల్ల మనకి మంచిగా పొడిగా అనిపిస్తది. ఆయిల్‌గాని మనకేం అనిపిచ్చదు. మొత్తం నీట్‌గా ఇట్లా తీసుకున్న రెండో స్టెప్ అనమాట. ఇది కొంచెం మిగిలింది కదా! ఒకేసారి అంటే ఎయలేదు నేను. మళ్ళీ తర్వాత ఈలోపు సిమ్‌లో పెట్టుకున్నాను. ఈ విధంగా మిగిలింది మొత్తం ఇక పూర్తిగా మిగిలింది ఉంది కదా! రెండో వాయిలో నేను మొత్తం అనేది వేసేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఓకే. నేను 4 చిన్నవి బంగాళదుంపలు తీసుకున్నా. మీరు ఎక్కువ తీసుకుని ఇంట్లో అంటే మేము ముగ్గురమే కాబట్టి కొంచెమే చేసుకున్నాం. వేరే వాళ్ళైతే ఒక 5, 6 ఉంటారు కాబట్టి ఎక్కువ తీసుకున్నా ఓకే. ప్రాసెస్ అయితే అంతేనండి. నార్మల్‌గా బంగాళదుంపలు తీసుకోవాలి. ఇది మొత్తం ఏసిన తర్వాత నేను అసలు తిప్పలేదు మీకు చూపిద్దామని చెప్పి. అందుకే ఇంత గడ్డలా కట్టేసింది. వేసిన వెంబటనే గరిటెతో అటు ఇటు అంటే స్మాష్ అయిపోయి ముక్కలు అయిపోతది. అది తర్వాత అయినా అయిపోతది. నో ప్రాబ్లమ్. అట్లున్నా ఓకే. చక్కగా చికెన్ ముక్క కొరుక్కున్నట్టు బంగాళదుంపల ముక్కలు కొరుక్కొని తినడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఏంలా బంగాళదుంపలు తీసుకొని ఐస్ వాటర్‌లో వేసుకోండి ఫస్టు. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, కార్న్ ఫ్లవరు, బియ్యపు పిండి అంతే. అది కలుపుకొని ఆయిల్‌లో వేసుకుంటమే చాలా సింపుల్. ఇది పప్పుకైనా, సాంబార్‌కైనా, రసానికైనా చాలా బావుంటుంది టేస్టీగా.
స్నాక్స్ టైప్ అయినా సరే మీరు తినొచ్చు, మిస్ చేయకండి. చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది, చాలా టేస్టీగా అనిపించింది, తినండి. నేను రెండో వాయిలో కూడా దింపేసుకునే ముందు కరివేపాకు, పచ్చిమిర్చి మనం తినేటప్పుడు నార్మల్గా అయినా సరే ఇది తింటూ ఉంటే బాగుంటుంది అనమాట, అందుకే నేను ఇవి వేసాను. వచ్చేసి ఓన్లీ ఆప్షన్ అండి, అది మీ ఇష్టం, వేసుకుంది వేసుకోపోయింది, కానీ తాలింపులా అయితే మంచిగా ఉంటుంది. అంతే వెరీ టేస్టీగా, అంతే హెల్తీగా, మసాలా యూజ్ చేయకుండా కార్న్‌ఫ్లవర్, బియ్యం పిండి కూడా క్రిస్పీ కోసం యూజ్ చేసాం. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, సింపుల్ అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.